హాయ్ ఎవరీవన్. 2025 డిసెంబర్ 13వ తారీఖున జరిగిన నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ రిజల్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదో ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. ఇదేమో గూగుల్ క్రోమ్. సో ఇప్పుడు మనకి ఏదైతే కనబడుతుందో దీన్ని మనం గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం. సో ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో సింపుల్ గా మీరు నవోదయ అంటే టైప్ చేయాలి. NAVODA నవోదయ టైప్ చేసి కీబోర్డ్ లోని ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి. నవోదయ విద్యాలయ సమితి అని కనబడుతుంది కదా. మనం కావాల్సిన లింక్ ఏదైతే దాని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి పిలుస్తాము. అయితే ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో మనకు కొన్ని లింక్స్ కనబడుతున్నాయి కదా. ఫస్ట్ లింక్ చూడండి, క్లిక్ హియర్ టు చెక్ ద రిజల్ట్ ఆఫ్ క్లాస్ 6 JNVST సమ్మర్ బౌండ్. మన ఏపీ తెలంగాణలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మనందరం కూడా సమ్మర్ బౌండ్ కేటగిరీలో ఆర్ కోటాలో మన ఎగ్జామ్ రాసాము. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి, ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అంటే ఏంటి, పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ మీద ఏదైతే రోల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి. మళ్ళీ చెప్తాను, ఈ రోల్ నెంబర్ అనేది అడ్మిట్ కార్డ్ మీద ఉంటుంది, అంతేగా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఒక రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ సెట్ చేస్తున్నాను, ఇయర్. సో ఇయర్ సెట్ చేసాము. తర్వాత మంత్ సెట్ చేస్తున్నాను. సో తర్వాత డేట్. అయిపోయింది. ఈ రెండు ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ఒకసారి చెక్ రిజల్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ అని కనబడుతుంది. సో ఫస్ట్ లో అంతా కూడా బేసిక్ డీటెయిల్స్ కనబడుతుంది. సో కిందకి వచ్చేయండి. ఇదిగోండి క్యాలిక్యులేషన్ షీట్ అంటే ఏంటి, మీ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ షీట్ పైన ఇదిగోండి రిమార్క్స్ అని కనబడుతుంది. ఇక్కడ ఇదిగోండి రిమార్క్స్ అని కనబడుతుంది. ఈ రిమార్క్స్ కి ఆపోజిట్ లో చూడండి ఒకసారి, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్. అంటే ఈ స్టూడెంట్ ఎవరైతే మనం రిజల్ట్ చెక్ చేసామో ఆ స్టూడెంట్ నవోదయ స్కూల్లో సీట్ అయితే వచ్చింది. ఒకవేళ సీట్ వస్తే మాత్రం మీకు ఈ విధంగా కనబడుతుంది, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ వస్తుంది. ఒకవేళ సీట్ రాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చెప్పి వస్తుంది. ఇది ఓన్లీ సెలెక్ట్ అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకుని. అలాగే మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా కింద ఇచ్చేసాను. లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఈ టైప్ స్కోప్ లేదు, మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకునే స్కోప్ అయితే లేదు. బట్ ఈ నుంచి ఏంటంటే వీళ్ళు సబ్జెక్ట్ వైజ్ కూడా ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఈ స్టూడెంట్ కి అయితే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ 50 వచ్చినాయి, మ్యాథ్స్ 23.75 వచ్చినాయి, నెక్స్ట్ లాంగ్వేజ్ 21.25 వచ్చినాయి, టోటల్ స్కోర్ వచ్చి 95 వచ్చింది, ఓవరాల్ ర్యాంక్ వచ్చి 2. సో ఇది ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇదిగోండి ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఎందుకంటే రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఈ విధంగా రావాలి. ఏమని రావాలి, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్. ఆ విధంగా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చినట్టు. ఒకవేళ సీట్ రాకపోతే ఏమని వస్తుందంటే, యు ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్. ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తాను, యు ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్. ఆ విధంగా వస్తే సీట్ రానట్టు. సో ఇప్పుడు మీరు చూసిన విధంగా వస్తే సీట్ వచ్చినట్టు. సో వీడియో అందరికి అర్థమైంది కదండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.